దైవక్షేత్రం లోపల ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించిన సుమారు 15 మున్సిపల్ వార్డ్స్లో వేలాది మంది ప్రజలకు గత కొద్ది సంవత్సరాల కింద ఎండాకాలం వస్తే తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. ప్రజలు తీవ్రమైనటువంటి తాగునీటి కోసం మెట్టిపల్లి దగ్గర డబ్బా ఉన్న దగ్గర రిజర్వాయర్ డబ్బా ద్వారా మిషన్ బ్యాగ్ ద్వారా నీళ్ళు వస్తే తప్ప మనకున్న 15 మున్సిపల్ వార్డులకు నీళ్ళు వచ్చే అవకాశం లేదు. మేము శాసనసభ్యుడిగా గెలుపొందిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి వారి యొక్క ఆశీర్వాదంతో మన ధర్మపురి నియోజకవర్గానికి సుమారు డ్రింకింగ్ వాటర్ గురించే సుమారు 2 కోట్ల పైచలకు నా స్పెషల్ డెవలప్మెంట్ ఈ నీళ్ళ ట్యాంకర్కి సంబంధించిన భూమి శంకుస్థాపన మొదలుపెట్టడం జరిగింది. మేము కోరేది ఒకటే, అధికారులను సాధ్యమైనంత వరకు మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ కానీ ధర్మపురి ప్రజలకు కానీ, ధర్మపురి మున్సిపాలిటీ మొత్తం పబ్లిక్ హెల్త్ కంట్రోల్లో వస్తుంది. పబ్లిక్ హెల్త్ సిఈ గారికి, ఎస్ఈ గారికి, ముఖ్యంగా మా ఈ గారు నా పక్కన ఉన్నారు, డిఈ గారు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు, సాధ్యమైనంత తొందరగా మున్సిపాలిటీ నీళ్లకు శాశ్వత పరిష్కారం జరగాలని చెప్పేసి వారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గోదావరి తలాపుకుంటుంది, ఇక్కడ నీళ్లకు తీవ్రమైన ఇబ్బందుల పాలైంది. 2014 నుంచి 23 వరకు రాజ్యమైనటువంటి ప్రభుత్వంలో పెద్దలు ఎవరు కూడా మేమే రాజులో మేమే మంత్రులు అని మాట్లాడింది, కానీ శాస్త్రం ఎన్నడూ కూడా ఇక్కడ కూడా శాశ్వత పరిష్కారం కోసం ఆలోచన చేయాలి. ఈరోజు మేము ఈ నీళ్లకు సంబంధించిన అమృత ట్యాంకు సాధ్యమైన తొందరగా ఇది కంప్లీట్ కావాలి. అదేవిధంగా మాతా శిశు సంక్షేమం సంబంధించినటువంటి అక్కడ ట్యాంక్ ఉన్నది, అది కూడా తొందరగా నీళ్ళ ట్యాంక్ కూడా తొందరగా కూడా పూర్తి చేయాలి. అదేవిధంగా కమలాపూర్ నుంచి వస్తుంటే పైప్ లైన్ ఏదైతే ఉన్నదో గోల్చెరు ద్వారా ఆల్టర్నేట్గా అంటే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి సోర్స్ మీద ఆల్టర్నేట్గా ఇంకొకటి సోర్స్ ఉండే విధంగా అది కూడా పైప్ లైన్ ద్వారా తొందరగా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము ఇరిగేషన్ అధికారులకు గోల్చెరు కూడా నింపాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన శాస్త్ర మంచి పరిష్కారం కోసం శాసనసభ్యులుగా ప్రభుత్వ విప్పుగా సాధ్యమైనంత ఏ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ బాధ్యతతో ఈ అధికారులతో ఈ నీళ్ళ సమస్య పరిష్కారం చేస్తాననే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఎందుకంటే ఈ 15 మున్సిపల్ వార్డు సంబంధించిన ప్రజలందరూ కూడా శాస్త్ర పరిష్కారం చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు కూడా తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బంది జరగదని కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు సుమారు 5 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ కూరగాయలకు సంబంధించినటువంటి సముదాయాన్ని ఏర్పాటు చేసినారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏదైతున్నారో గొప్పలు చెప్పుకున్న పెద్దలు సుమారు 3.5 కోట్లతో ఆ షెడ్ మీద రేకుల షెడ్ ఎలివేషన్ పెట్టినారు. గద్దెలు 2.5 కోట్లతో గద్దెలు కట్టారు. ఇక్కడ హోల్సేల్ వ్యాపారం చేసుకున్న రైతులు కానీ రోజు చిరు వ్యాపారం కూరగాయలుగా ఏమంటున్నారంటే మేము లోపలికి వెళ్ళాం సార్, వెళ్తే మేము ప్రజలకు అందుబాటులో విధంగా మా యొక్క సముదాయం లేదు, కూరగాయల సముదాయం. మరి 5.5 కోట్ల రూపాయలు ఇప్పుడే చెప్తున్న డిఈ గారు సార్, గద్దెలు కట్టడానికి 2 కోట్ల చిల్లర అయింది సార్, ఈ పైన ఎలివేషన్కు 3 కోట్లు అయింది. అంటే 5.5 కోట్లు ప్రజల డబ్బు, ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బు. మరి గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఆలోచన ఏం చేయాలి? ప్రజలకు ఏదైతే అవసరమో, ప్రజలకైతే ఏదైతే మనం కూరగాయల సముదాయాన్ని కడుతుంటే కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి కడుతున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచన ఉండాలి తప్ప ఎన్నడూ కూడా అంటే టెక్నికల్గా మన వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటారు, ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల అభిప్రాయం తెలుసుకొని ఇంజనీర్లతో సమన్వయం చేసుకొని కడితే ఈరోజు ఇబ్బంది వచ్చేది కాదు. ఏదేమైనా కూడా నేను శాసనసభ్యుడిగా ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీదేవి మేడం గారికి ఉత్తరం రాస్తున్నా. ప్రజల యొక్క అభిప్రాయం ఏదైతే ఉన్నదో ఈ గద్దెల వల్ల తీవ్రమైనటువంటి అసౌకర్యం అవుతుంది, తక్షణమే గద్దెలు తొలగించి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు మనవి చేస్తున్నా. ఇక్కడ చిరు వ్యాపారస్తులను హోల్సేల్ వ్యాపారం కూర్చోబెట్టి ఏ విధంగా లోపల ఉన్నటువంటి గద్దెలను తొలగించిన ఏ విధంగా ఉంటే ప్రజలకు ఉపయోగపడే విషయంగా ప్రజల యొక్క కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పొద్దున్నేస్తే ఉదయం కూలర్స్ ఏర్పాటు చేసి, మంచినీళ్ళు ఏర్పాటు చేసి అన్ని విధాలు కూడా ఈ సముదాయాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను ప్రభుత్వానికి ఉత్తరం రాస్తాను విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, ఏదేమైనా ఈ గారికి, డిఈ గారికి, కమిషనర్ గారికి చెప్తున్నా సాధ్యమైనంత తొందరగా నీళ్ళకి సంబంధించిన విషయాలు ఇక్కడ ప్రియారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మా దినేష్ గారు చెప్తున్నాం, వ్యక్తిగతంగా మున్సిపల్ కమిషనర్ గారు టెక్నికల్కి సంబంధించిన డిఈ గారు, చేయాలి. టెక్నికల్కి సంబంధించిన విషయం అంతా వాళ్ళు సరి చేయాలి. ఆర్థికంగా ఫైనాన్షియల్ విషయాల్లో బర్డన్ ఉంటే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే అమృత్ స్కీమ్లో సంబంధించినటువంటి ఆ వర్క్ లేకపోతే మా మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా, ఏదైతే డబ్బా దగ్గర 4 మిషన్లు పనిచేయాలి, 30 కిలోమీటర్లకు నీళ్లు తెచ్చుకున్న దుస్థితి గత పాలకులు చేసిండు. అలాంటి ఒక పరిస్థితి ఉండదు. మనకు గోదావరి తలాపుకున్న మన నీళ్లు మనకు వచ్చే విధంగా నా యొక్క ఆలోచన పరంగా టెక్నికల్ యొక్క అధికారులతో మున్సిపల్ శాఖ ద్వారా ముందుకెళ్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం.